హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను రత్న. ఒకప్పుడు 100 కోట్ల సినిమా అంటేనే ఇండస్ట్రీ షాక్. ఇప్పుడు అదే బడ్జెట్ టైర్ 2 హీరోలకు కూడా ఆనట్లేదు. ఇక వారణాసికి వినిపిస్తున్న బడ్జెట్ 1300 కోట్లు అయితే రామాయణం పేరుతో ఏకంగా 4000 కోట్లని కుమ్మరిస్తుంది బాలీవుడ్. ఏంటి, సినిమా హిట్ అవ్వాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సిందేనా? ఇండియన్ ఇండస్ట్రీకి 1000 కోట్లు వెరీ కామన్ అయిపోయిందా? ఏంటి 100 కోట్ల? ఒకప్పుడు ఈ నెంబర్ వింటే ఇలా నోరెళ్లబెట్టారంతా. కానీ ఇప్పుడు కాలం మారింది. మేకర్స్ థాట్ ప్రాసెస్ మారింది. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉన్నాయి. ఇక సినిమా స్కేల్ ఏకంగా ఆకాశాన్ని తాకిస్తోంది. అందుకే 100 కోట్లు కాదు, ఇప్పుడు 500 కోట్ల బడ్జెట్ రెగ్యులర్ అయిపోయింది. వాళ్ళకం చూస్తే 1000 కోట్ల బడ్జెట్ కూడా రాబోయే రోజుల్లో కామన్ అయిపోయేలాగే ఉంది. స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ గా కళ్ల ముందే కనిపిస్తుంది వారణాసి. జక్కన్న మహేష్ల కాంబోలో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఇండియన్ సినిమాకి ఓ బెంచ్ మార్క్. ఎన్నడూ లేనంతగా 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుందన్న టాక్ సినీ ఇండస్ట్రీని తెగ ఊపేస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్స్, ఇంటర్నేషనల్ టెక్నీషియన్లు, గ్లోబల్ మార్కెట్ టార్గెట్. ఇది ఇండియన్ సినిమా రేంజ్ అనేలా ప్రాజెక్ట్ ని డిజైన్ చేస్తున్నాడట జక్కన్న. ఇక ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది బాలీవుడ్ రామాయణం. ఇక ఇదైతే బడ్జెట్ పరంగా ఇండస్ట్రీకి ఓ గేమ్ చేంజర్. సాయి పల్లవి, రణ్బీర్, సీతారాముల్లాగా 2 పార్ట్స్ గా వస్తున్న ఈ సినిమాలకి బడ్జెట్ అక్షరాల 4000 కోట్లు. మరి అసలే మైథాలజీ సబ్జెక్ట్, అడ్వాన్స్డ్ విఎఫ్ఎక్స్, సాలిడ్ కాస్టింగ్, ఫారిన్ లొకేషన్స్, ఏళ్ల తరబడి షూటింగ్లు, ఇలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తే ఈ మాత్రం బడ్జెట్ అవదా అంటూ సింపుల్ గా చెప్పేస్తున్నాడు నితీష్ తివారీ. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ మాత్రమే కాదండోయ్, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీస్ కూడా అటువైపే పరుగులు పెడుతున్నాయి. వీటన్నింటినీ మోటివేట్ చేసింది మాత్రం బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కిల వరల్డ్ వైడ్ సక్సెస్. కంటెంట్ ఉంటే బడ్జెట్ ఎంత కుమ్మరించినా తిరిగి రాబట్టొచ్చని కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. వీటికి తోడు ఓటీటీ డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, ఓవర్సీస్ మార్కెట్లు ఉండనే ఉన్నాయి. అందుకే కాబోలు 1000 కోట్లని కుమ్మరించడానికి రెడీ అయిపోతున్నారు మేకర్స్. ఫైనల్ గా చెప్పాలంటే ప్రతి సినిమాకు 1000 కోట్లు అవసరమే లేదు. ప్రతి స్టార్ సినిమాకు అంత బడ్జెట్ అవసరం లేదు. కానీ గ్లోబల్ విజన్ ఉన్న సినిమాలకు మాత్రం 1000 కోట్లు తప్పేలా లేవు. ఏది ఏమైనా కాస్ట్ పెంచేసి కంటెంట్ ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేకపోతే మాత్రం 1000 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే అన్నది మాత్రం నిజం. ఎందుకంటే విజువల్స్ మాత్రమే సినిమాను కాపాడలేవు కదా. వెంకీ క్లాస్ కింగ్, నాగ్ స్టైల్ ఐకాన్, చిరు మాస్ బాస్, బాలయ్య ఫ్యాన్స్ గాడ్. కానీ ఏం లాభం, వీళ్ళ సత్తా అంతా సౌత్ వరకే. కుర్ర హీరోలు వరల్డ్ వైడ్ గా దంచుకొడుతుంటే కనీసం నార్త్ లో పాగా వేయట్లేదు. మరి వచ్చే ఫిల్మ్స్ లో అయినా పాన్ ఇండియాలో పాతుకుపోతారా? నార్త్ లోనూ నిజమైన బ్రేక్ వచ్చేస్తుందా? టాలీవుడ్ అంటేనే స్టార్డమ్. ఆ స్టార్డమ్ కు కేరా చిరంజీవి, బాలకృష్ణ, నాగ్, వెంకీ. 6 పదుల్లో కూడా అదరగొట్టేస్తున్న లెజెండ్ ఈ వెటరన్స్. తెలుగులో కోట్లలో ఫ్యాన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపేరి. కానీ బాలీవుడ్ వచ్చేసరికి నో మ్యాజిక్. వీరిలో వెంకీ, నాగ్లు అటువైపు పెద్దగా ఫోకస్ చేయకపోయినా చిరు, బాలయ్యలు మాత్రం ఫోకస్ చేసి కూడా రిజల్ట్ రాబట్టలేకపోవడమే గమనార్హం. సైనా నరసింహారెడ్డి, ఇంట్రెస్టింగ్ హిస్టరీ, సాలిడ్ ప్రొడక్షన్ వాల్యూస్, బడా స్టార్స్, పైగా అమితాబ్. అయినా నో రెస్పాన్స్. గాడ్ ఫాదర్, పవర్ఫుల్ సబ్జెక్ట్, సల్లుబాయ్ గెస్ట్ అపీరియన్స్, బట్ నో రిజల్ట్. ఇక అఖండ సౌత్ లో సునామీ. కానీ అఖండ 2 తాండవం మాత్రం అంచనాలు ఎక్కువ, వసూళ్లు తక్కువ. అఖండ థియేటర్ల కంటే యూట్యూబ్ ప్లస్ టీవీలో నార్త్ ఆడియన్స్ కు బాగా రీచ్ అయింది. అక్కడే మేకర్స్ కు ఆశ కలిగింది. సీక్వెల్ తో నార్త్ లో కొట్టేద్దామనుకున్నారు. కానీ రిజల్ట్ పెద్ద షాక్. వాయిస్ అడ్డొస్తుందా? కంటెంట్ నార్త్ పల్స్ కు మ్యాచ్ కావడం లేదా హీరోల ఇమేజ్ అక్కడ ఇంకా సెట్ అవ్వలేదా తెలీదు. కానీ మన మాస్ మహారాజులు మాత్రం అక్కడ మెప్పించలేకపోవడమే ఫ్యాన్స్ కు ఫుల్ డిసప్పాయింట్మెంట్. దీంతో అందరి చూపు భారీ బడ్జెట్స్ లో వస్తున్న సోషియో ఫ్యాంటసీ విశ్వంభర, పీరియాడికల్ ఫిల్మ్ ఎన్బీకే 111 లపైనే. మరి ఈ 2 సినిమాలైనా నిజంగా పాన్ ఇండియా రేంజ్ లో గేమ్ చేంజెస్ అవుతాయా? నార్త్ ఆడియన్స్ ను మెప్పిస్తాయా? చూడాలి. అభిమానం ఇప్పుడు హెరాస్మెంట్ అయిపోయింది.
స్క్రీన్ పైన కనిపించే తారలు సడన్ గా కళ్ల ముందు కనిపిస్తే బార్డర్స్ క్రాస్ చేస్తున్నారు కొంతమంది పోకిరీలు. మొన్న శ్రీలీల, నిన్న నిధి, నేడు సమంత, అందరూ ఎఫెక్ట్ అవుతున్న వాళ్లే. హద్దులు మీరుతున్న ఆడియన్స్ ఇలా మారారా? సెలబ్రిటీస్ తో ఈవెంట్స్ ఇక కష్టమేనా? హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ సినిమాల షోరూం ఓపెనింగ్ కు పట్టుచీరతో అడుగెట్టేసింది సీనియర్ స్టార్ సమంత. లోపల ఈవెంట్ బాగానే జరిగింది, కానీ బయటకు వచ్చేసరికి చుట్టుముట్టేశారు ఆడియన్స్. సెల్ఫీల కోసం తోపులాట, మోహన్ చుట్టూ మొబైల్ ఫోన్లు, భయంగా కార్లో కూర్చుని వెళ్లిపోయింది శామ్. ఇలా ఒక్క సమంతకే కాదండోయ్, మొన్నటికి మొన్న లులు మాల్లోనూ ది రాజాసాబ్ సినిమా ఈవెంట్లో నిధి అగర్వాల్ కు ఇదే ఎక్స్పీరియన్స్. తాకారు, లాగారు, చేతులు వేసే స్థాయికి వెళ్లిపోయారు. ఇక గతంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు అడుగులు వేస్తున్న యంగ్ సెన్సేషన్ శ్రీలీలకు ఇలాంటి అనుభవమే. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా వస్తున్న ఆషికీ 3 షూట్ నుండే వస్తుంటే చేయి పట్టుకుని లాగేశారు చుట్టుముట్టిన ఫ్యాన్స్. ఇప్పుడు అదంతటా ఒక డిస్కషన్. సెలబ్రిటీలకు కనీస ప్రైవసీ కూడా ఉండదా? అభిమానం పేరుతో భయాన్ని సృష్టించాలా? వరుస ఇన్సిడెంట్స్ జరుగుతున్నా ఆర్గనైజర్స్ అలర్ట్ అవ్వరా అంటూ చెడుగుడు ఆడేస్తుంది సోషల్ మీడియా. మున్ముందు ఇలాగే జరిగితే స్టార్స్ బయట అడుగు పెట్టాలంటే భయపడిపోతారేమో. ఏది ఏమైనా అభిమానం ఉండొచ్చు, కానీ అది అవమానించేంత ఉండొద్దని ఫ్యాన్స్ ఎప్పుడు రియలైజ్ అవుతారో. ఏఐ అంటే ట్రోల్స్, ఫేక్ వీడియోలే కాదంటోయ్, ఫీల్, ఫ్లాష్ బ్యాక్, ఫ్యాన్ మూమెంట్ కూడా అంటున్నారు హిట్ మిషన్ అనిల్ రావిపూడి. వింటేజ్ నుంచి లేటెస్ట్ వరకు మెగాస్టార్ జర్నీని ఒకే సెల్ఫీ వీడియోలో చూపిస్తూ ఫ్యాన్స్ ని ఎమోషనల్ చేసేశాడు. మరి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఆ వింటేజ్ తిరుని మనము చూసేద్దామా? రెస్టారెంట్లో స్టార్ హీరోలు, రోడ్డు పక్క టీ షాపులో లెజెండ్స్, టిఫిన్ సెంటర్ దగ్గరే టాలీవుడ్ హిస్టరీ. నెట్టింట తిరుగుతోన్న ఈ వీడియోలు యూత్ కి ఫుల్ కిక్ ఇస్తున్నాయి. ఏఐ అంటే భయపడాల్సిన పనే లేదు, దాన్ని ఎలా వాడతామన్నదే అసలు మ్యాటర్. తాజాగా అలాంటి ఏఐని ఆటలా కాదు అస్త్రంలా వాడుతున్నాడు హిట్ మెషిన్ అనిల్ రావిపూడి. క్లాసిక్ క్యారెక్టర్స్ ఖైదీ నుంచి గ్యాంగ్ లీడర్, ముఠా మేస్త్రి, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ వరకు వింటేజ్, మాస్, స్టైలిష్ ఇలా తాను చూసి పెరిగిన చిరంజీవితో తానే డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చిన జర్నీకి ఎమోషన్ ప్లస్ టెక్నాలజీ కలిపేస్తూ పర్ఫెక్ట్ మిక్సప్ తో ఏఐ సెల్ఫీ వీడియోగా బయటకు వదిలాడు అనిల్. ఇప్పుడిది వీడియో కాదు, ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్, నోస్టాల్జియాకి కొత్త అప్డేట్. మొత్తానికి సినిమా ప్రమోషన్ అంటే పోస్టర్, టీజర్, ట్రైలర్ మాత్రమే కాదు, ఇప్పుడు ఏఐ కూడా అంటూ సరికొత్త ట్రెండ్ సెట్ చేసేశాడు ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఇప్పుడు దీన్ని చూసిన ఫ్యాన్స్ చెబుతున్న మాట ఒక్కటే, బాస్ ఇది పీక్స్. ఇక ఎవరో ఎందుకంటూ మోక్షజ్ఞాని బాలయ్య లాంచ్ చేస్తున్నాడా? ఆదిత్య 999కి తొలిసారి మెగా ఫోన్ పట్టబోతున్నాడా? అనుకున్న క్రిష్ ఇక చల్లగా సైడ్ అవ్వాల్సిందేనా? ఇది రూమరా లేక రియాలిటీకి దగ్గరలో ఉన్న సీక్రెటా? నందమూరి సింహం చేతిలో సింహపు పిల్ల ఎంట్రీ ఇస్తే అంతకు మించిన హ్యాపీనెస్ ఏముంటుంది అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. అవును, బాలయ్య చేతుల మీదుగా మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ అంటే అది కేవలం లాంచ్ కాదు, ఓ లెగసీ ట్రాన్స్ఫర్ మరి.
ఇప్పుడు ఈ న్యూస్తోనే సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అవుతోంది. కారణం ఒక్కటే, ఇప్పటికే ప్రశాంత్ వర్మ కాంబోలో వస్తానని ఊరించి వెనక్కు వెళ్లిపోయిన మోక్షజ్ఞ ఇప్పుడు ఫైనల్గా ఎంట్రీ ఇవ్వడం ఫిక్స్ అన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. అది కూడా బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 999తో. ఇందులోనే మోక్షజ్ఞ లాంచ్ అంటూ ఇప్పటికే బాలయ్య బాబే స్టేజ్ మీద చెప్పేసిన మాటలు ఫ్యాన్స్ ని హై అలర్ట్ లో పెట్టేశాయి. ఈ సినిమాని క్రిష్ డైరెక్ట్ చేస్తాడు అన్న రూమర్స్ ఓ రేంజ్ లో తిరిగాయి. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ సీన్ ఇప్పుడు పూర్తిగా రివర్స్ అవుతోంది. ఇప్పుడు వినిపిస్తున్న హాట్ గాసిప్ ఏంటంటే ఘాటీ బోల్తాతో బాలయ్య క్రిష్ ని పక్కకి పెట్టేశాట. దీంతో మరెవరు మోక్షుని లాంచ్ చేస్తారా అన్న క్యూరియాసిటీ పెరిగింది. అయితే ఒక పక్క ఇప్పటికే NBK 111 చేస్తూనే ప్యారలల్ గా ఆదిత్య 999 డైరెక్టర్ గా గైడ్ గా అన్ని పాత్రలు తానే వేసుకుని మోక్షజ్ఞని లాంచ్ చేయబోతున్నాడు అన్న టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే రికార్డులు రీసెట్ అవడం మాత్రం పక్కా. చూడాలి మరి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తల్లో ఫ్యాక్ట్ ఎంతో, ఫిక్షన్ ఎంతో నటసింహమే బయటపెట్టాలి. ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్ స్వాసిక లీడ్ రోల్స్ లో తెరకెక్కిన చిత్రం శంబాలా. ఇక ఈ శంబాలా నుంచి యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 25న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్. నా తమ్ముడు ఆది, the trailer has come out really good తమ్ముడు. I'm so happy for you and the team. శంబాలా త్వరలో రిలీజ్ అవుతుంది అండ్ 25న. అండ్ సో ఒక మూవీ, ఏ మూవీ చేయాలన్నా మీకు తెలిసిందే, ఇట్స్ నాట్ ఈజీ. ఎనీ మూవీ చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, సినిమా సినిమా. అదే ప్రేమ, అదే కష్టం, అదే ఆశ ఉంటుంది అందరికీ. అండ్ ఎస్పెషలీ ఆది ఫస్ట్ నుంచి మంచి మంచి చిత్రాలు డిఫరెంట్గా ట్రై చేస్తూ హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఎప్పుడు డౌన్ అవ్వకుండా ఒక పనిని నమ్ముకొని మనం ఇక్కడ ఉండేదానికి వచ్చామని ఒక నమ్ముకొని నిరంతరం కృషి పడుతూ ముందుకు వస్తూ అతని పట్టుదల, అతని కష్టమే ఈరోజు ఇంత ఒక మంచి పెద్ద సినిమా, ఇంత మంచి టీం వచ్చిందంటే కేవలం నీ హార్డ్ వర్క్ అండ్ నీ కృషి తమ్ముడు. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కీప్ కంటిన్యూయింగ్. ఇట్స్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు. నిన్ను చూస్తుంటే ఇక్కడ ఎప్పుడు నవ్వుతూ చాలా కూల్గా ఉంటావు. నేను అది చాలా నేర్చుకోవాలి నీ దగ్గర. అండ్ ఎస్పెషలీ డైరెక్టర్ గారు, అండ్ ఐ హర్డ్ మీ ఫస్ట్ సినిమా మీరే ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేస్తారు US నుంచి వచ్చి. ఇట్స్ నాట్ ఈజీ అండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఒక రౌండ్ ఆఫ్ అప్లాస్ విత్ ద ప్యాషనెట్ పీపుల్కి. ఈ సినిమా గురించి చెప్తానండి. ముందుగా మీడియాకి చాలా థ్యాంక్స్. మీరు ఎప్పుడు నా ఈ జర్నీలో ఎప్పుడు నన్ను సపోర్ట్ చేశారు. నాకు ఒక మంచి సినిమా పడాలని మీరు ఎప్పుడు నన్ను ఆదరించారు. అలానే ప్రేక్షకులు కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శంబాలా ఫస్ట్ లుక్ డిసెంబర్లో రిలీజ్ చేసాం. అండ్ డిసెంబర్లో ఒక సైకిల్లో ఒక స్టిల్ ఉంటుందండి, అది రిలీజ్ చేసాం. ఆ స్టిల్ రిలీజ్ అయిన దగ్గర శంబాలా అని టైటిల్ పడిన దగ్గర నుంచి చాలా పాజిటివ్ రిపోర్టు, పాజిటివ్గా చాలా ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తున్నానని చెప్పి ఒక మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అండ్ ఈ టీజర్ దుల్కర్ గారు రిలీజ్ చేశారు. సో టీజర్ రిలీజ్ అయిన వెంటనే సూపర్ అప్లాస్ వచ్చింది. సో దాని తర్వాత అనిల్ గారు అలానే కిరణ్ గారు నాకు ఫోన్ చేసి పర్సనల్గా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పారు. అండ్ ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయమని కూడా నాకు కిరణ్ బ్రో వెనకాల నుంచి ఒక మంచి సపోర్ట్ ఇచ్చాడు. కంగ్రాచులేషన్స్ చెప్పేయచ్చు అనిపిస్తుంది. నాకు అంత పాజిటివ్గా ఉంది ఈ సినిమా బాగా ఆడుతుందని చెప్పి. అన్న యుగంధర్ అన్న, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ ముందు సినిమా కూడా చాలా బాగుంటుంది అండ్ ఖచ్చితంగా చాలా కొత్తగా అనిపిస్తుంది. ట్రైలర్ కానీ టీజర్ కానీ రిలీజ్ అయిన ప్రతి ఒక్క కంటెంట్ చాలా పాజిటివ్ వైబ్ ఇస్తుంది. ఖచ్చితంగా చాలా బాగుంటుందని చెప్పి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ డిసెంబర్ 25th అన్న. ఈ విజయం ఆదికి చిత్రోత్సాహాన్ని, ఈ టీంకి విజయోత్సాహాన్ని, నాకు పుత్రోత్సాహాన్ని ఇవ్వాలని నేను ఆ భగవంతుడిని, ముక్కోటి దేవతల్ని కోరుకుంటున్నాను. సో తప్పకుండా మంచి సినిమాని మీరు ఎప్పుడు ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. తప్పకుండా రండి, థియేటర్స్లో చూడండి. ఇట్స్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే శంబాలా టీం అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. సో డిసెంబర్ 25th థియేటర్లో రాబోతుంది. సో ఎంతో కష్టపడ్డారు టీం అందరూ. ప్రతి ఒక్కరూ కష్టపడే టీం, ప్రతి మెంబర్కి మంచి సక్సెస్ వచ్చి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ అండ్ మిగతా ఆర్టిస్టులు మన బ్రదర్స్ అండ్ ప్రవీణ్ అండ్ అలాగే మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అర్చన. సో వీళ్ళంతా
ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పూజిత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పతంగ్. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఎసి చరణ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. మీకు ట్రైలర్ నచ్చితేనే సినిమాకి వెళ్ళండి అని. సో వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఆ ట్రైలర్ మీరు ఏం చూసారో దట్ ఈస్ ద సేమ్ వైబ్ అండ్ టోన్ మా సినిమా కూడా 2.5 hours ఉంటుంది. సో ఇఫ్ యూ ప్లీజ్ లైక్ ద ట్రైలర్, ప్లీజ్ వాచ్ ద ఫిలిం. వీ విల్ నాట్ డిసప్పాయింట్ యూ అట్ ఆల్. అండ్ ఎస్, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అందరు చెప్తారు. ఎస్, థ్యాంక్ యూ గైస్. మీడియా వాళ్ళందరికీ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ దట్ ఇంత చిన్న సినిమా అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ అ ప్రిటీ లాంగ్ టైమ్. మా సీజీ కూడా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్లో ఉందని మేము అనుకుంటున్నాం. అండ్ అది చేసిన వాడు కూడా తెలుగు అతను, హీఈస్ ద టీమ్ లీడ్, విజయవాడ అతను. సో ఐ ఫీల్ దట్ ఆఫ్టర్ పతంగ్ కమ్స్ అవుట్, అంటే ఆల్ ద పీపుల్ హూ లవ్ Telugu films will be proud looking at the 30 minutes of world class CG in the last 30 minutes. Yeah, 3 years to make this film, to bring it to this stage. Chala kashtapaddam team anta, and only reason this was able to happen అంటే ఈ స్కేల్లో లాస్ట్లో చూసారు కదండి, కైట్ కాంపిటీషన్, అసలు అది ఈజీ కాదు. ప్రణీత్ అన్న డైరెక్టర్ రాసుకోవడం ఒక ఎత్తంటే దాన్ని తీయడం కానీ ఆ లెవెల్లో ఇట్స్ కంప్లీట్లీ ద ప్రొడ్యూసర్స్ కన్విక్షన్. అంటే దీన్ని ఇలా చూపించాలి, మనం ఏమాత్రం తక్కువ చూపించకూడదు. కైట్ ఫ్లయింగ్ అనేది ఒక కొత్త స్పోర్ట్. సో అంటే సినిమాలో ప్రస్తుతానికి ఎవరు చూపించలేదు కాబట్టి ఈ రేంజ్లో. సో చేద్దాము, ఖర్చు అయినా పర్లేదు చేద్దాం, టైం పట్టినా పర్లేదు చేద్దాం అని వాళ్ళు గట్టిగా కూర్చుని చాలా స్ట్రాంగ్ స్టాండ్స్ తీసుకున్నారు మా సినిమా కొరకు. ఈ పర్టికులర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వెరీ టఫ్. కాంపిటీషన్ అన్నది ఎక్స్ట్రీమ్. ఎంత ఎక్స్ట్రీమ్ అంటే ఈవెన్ యూపీఎస్సీలో కూడా సక్సెస్ రేట్ కన్నా ఇక్కడ చాలా చాలా తక్కువ, లెస్ దాన్ 1%. అండ్ అందులోని మనం చూసుకున్నట్లయితే మేము ముగ్గురం ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఎన్ఆర్ఐసే. వాళ్ళు యుఎస్ నుంచి, నేను సింగపూర్ నుంచి. ఇక్కడుండి చూసుకునేది లేదు, కష్టం. సో ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ అండ్ లెస్ దాన్ 1% సక్సెస్ రేట్ కోసం మేము కష్టపడతా ఉన్నాం. అండ్ అలా ఉన్నప్పుడు మా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉన్నది అంటే, మేము ఏదో సినిమా తీయాలి, జనాల్లోకి తీసుకెళ్ళాలి అన్నది మా ఉద్దేశం కాదు అసలు. ఈ లెస్ దాన్ 1% ఉన్నది అంటే మనం మామూలుగా మచ్చుగ్గా మాట్లాడుకున్నా సరే సంవత్సరానికి 250 నుంచి 300 సినిమాలు, తెలుగు సినిమాలు వస్తూ ఉంటాయి. అందులో 50 మాత్రమే మనకి తెలుస్తాయి. ఆ 50లో మచ్చుగ్గా ఒక 20 నుంచి 25 సినిమాలు మాత్రం హిట్ అవుతాయి. అందులో మనం ఇంకా చూసుకుంటే చిన్న సినిమాలు ఎన్ని ఉన్నాయి అని చూసుకుంటే 3 నుంచి 5. మేము ఏదైతే స్టార్ట్ చేసామో ఫస్ట్ నుంచి కూడా మా సినిమా ఆ 3 నుంచి 5లో ఉండాల్సిందే అన్న పట్టుదలతోనే మొదలుపెట్టాం. అదే దిశగా, అదే టార్గెట్గా పెట్టుకొని మేము అడుగు మీద అడుగు వేసుకుంటూ వెళ్ళాం. కిందటి సంవత్సరం కూడా మేము రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం, డిసెంబర్ 27. ఇదే టైంలో అనౌన్స్ చేసాం. ఇవి వాల్టి మూవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.